శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క జాతకులకి ఒక్కొక్క అంశం మీద సమగ్రమైనటువంటి ఆలోచన కానివ్వండి, సమగ్రమైనటువంటి దాని మీద ఆ సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు కానివ్వండి, గొప్ప టాలెంట్ కానీ ఉంటుంది. ఆ టాలెంట్ ఏదైతే వాళ్ళలో ఉంటుందో ఆ అంశం మీద వాళ్ళు చాలా ఇన్డెప్త్గా ఆలోచించగలుగుతారు. ఆ ఇన్డెప్త్ ఆలోచన వాళ్ళని ఉన్నతం వైపు తీసుకువెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క వ్యక్తికి చూడండి, ఒక మెడికల్ రిలేటెడ్ వాటి మీద నాలెడ్జ్ బాగా ఉంటాయి. ఇంకొక వ్యక్తికి మనం ఎంతవరకు అప్పు చేయాలి, ఎంతవరకు అప్పు చేయకూడదు, మన లిమిట్స్ ఎంతవరకు ఉండాలి. ఇంకో వ్యక్తికి పలానా వాటర్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద ఉంటే, మరొక వ్యక్తికి ఇంకో దాని మీద ఉంటుంది. అంటే భూ సంబంధించిన దాని మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా. అలాగే మన యొక్క జీవితాలు అద్భుతంగా ఉండాలి అంటే మనం చేస్తున్నటువంటి నిత్యం మన జీవితంలో చేస్తున్నటువంటి ప్రయత్నంతో పాటు మనము ఎంచుకునేటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, ఎంపీ ఉంటారో, లేకపోతే సీఎం ఉంటారో, లేదా పిఎం ఉంటారో వాళ్ళని ఎంచుకోవడం వల్ల కూడా మన యొక్క జీవితాలు అద్భుతంగా సాగుతాయి. మన నిర్ణయాలు ఒక ఎత్తు అయితే, మనం ఎంచుకునేటువంటి నాయకుడు ఎటువంటి వాళ్ళని ఎంచుకోవాలి అనే దాని మీద ఉంటుంది. అయితే ఇందులో మనము ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాని మీద బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఒక్కొక్క లగ్నం వారికి మేషం నుంచి మీనం వరకు, అదేవిధంగా ఒక్కొక్క రాశి వారికి దేని మీద బాగా అవగాహన ఉంటుంది, వాళ్ళు ఏ రూట్లో ఎటువంటి వారిని ఎంచుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. సింహ లగ్నము, సింహరాశి వీరికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా వీళ్ళు అందరిలా కాకుండా యూనిక్నెస్ ఉంటుందండి. సింహలగ్నం వారు, సింహరాశి వారికి సంథింగ్ డిఫరెంట్ యూనిక్నెస్. అంటే ఏదైనా ఒక పని చేశారు అంటే కనుక అందరూ చేసినట్టుగా కాకుండా సమ్ క్రియేటివిటీ, సమ్ రాయల్గా ఉండడం, ఒక దానివల్ల అందరికీ ఉపయోగం ఉండడం. అంటే ఇప్పుడు చూడండి, సింహంకి అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఏంటి, అందరికీ ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటాడు. ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది సింహం వారికి. అయితే మీకుండేటువంటి తెలివితేటలు పర్టికులర్గా ఏ అంశం మీద బాగా పనిచేస్తూ ఉంటాయంటే, ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని కనిపెట్టడంలో. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కోసారి కొంతమంది మనం చూడండి ప్రచారాల్లో ఏవేవో చేస్తూ ఉంటారు. రకరకాల వాళ్ళు రకరకాలమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. అందులో నిజమైనటువంటి నిజం ఎంత, అందులో కల్పితం ఎంత అనేటువంటి దాన్ని చాలా స్పాంటేనియస్గా చాలా బాగా మీరు కనిపెట్టగలుగుతారు. కొంతమంది ఏవో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసము, లేకపోతే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఏవో కల్పితాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది జెన్యూన్గా చెప్పుకుంటారు. నిజంగా జెన్యూన్గా చెప్పుకునే వాళ్ళు పెద్ద హంగామా ఆర్భాటాలు చేయరు. ఎవరైతే తప్పుడు తోవ పట్టిస్తుంటారో దాన్ని చాలా క్లియర్గా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి మీ యొక్క వంతు ఏమిటి, మీ యొక్క టాలెంట్ ఏమిటి అంటే దాన్ని ఐడెంటిఫై చేయడమే అద్భుతం. అయితే మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఈ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కూడా సింహంకి ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, రాజు అంటారు, అడవికి రాజు సింహం అంటూ ఉంటారు. అంటే ఒక యూనిక్నెస్ ఉన్నప్పుడే అది రాజు అవుతుంది. అందులో ఒక యాటిట్యూడ్ కానీ, ఒక డిఫరెంట్ కాంబినేషన్ కానీ ఉన్నప్పుడే. అయితే ఈ సింహం వారు పర్టికులర్గా ఏంటంటే, ఎవరి యొక్క ఆరాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది మీకు లైఫ్ అనేటువంటిది అని చూసుకున్నట్లయితే, ఎక్కువగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మరియు ఆ యొక్క నరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మరియు ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరు కరెక్ట్గా గైడ్ చేసే పర్సను, ఎవరు గైడ్ చేస్తున్నాననేటువంటి భావనలో
మనల్ని మిస్గైడ్ ఏమైనా చేస్తున్నారా? అది రాజకీయ నాయకుల్లో కూడా ఉంటుందండి. వాళ్ళు ఏదో వచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు, రకరకాల స్పీచెస్ ఇస్తూ ఉంటారు. కానీ అందులో ఎంత నిజము ఎంత అబద్ధం అనేటువంటిది మాత్రం సింహం వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ అవగాహనతో మీరు సరైనటువంటి ఓటు వేయగలుగుతారు. ఇక మీరు ప్రత్యేకంగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, యథా రాజా తదా ప్రజ. మనం ఎలాంటి రాజును ఎంచుకోగలుగుతాం. రాజు అంటే ఇన్ సెన్స్ పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ క్యాండిడేట్ని కావచ్చు, ఒక లీడర్ని కావచ్చు ఎంచుకోవడం వల్ల మన ప్రయత్నంతో పాటు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చూపించేటువంటి దేశం మీద చూపించేటువంటి శ్రద్ధ కావచ్చు, దేశ అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన యొక్క జీవితాలతో ముడిపడి ఉంటాయి. చాలామంది మేధావులకి ఎవరికి ఓటు వేయాలనేటువంటి అవగాహన ఉంది. కానీ ఇంకొంతమందికి అసలు ఎటువంటి వారిని ఎంపిక చేసుకోవాలనేటువంటి అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి కోసం వాళ్ళు చాలామంది అడిగారు నన్ను, ఏమండి అసలు ఎలాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలి, అలాంటప్పుడు అసలు ఏ అంశాలు చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒకటే, ఏమిటదంటే ఫస్ట్ అసలు రైతు, ఈ దేశానికి రైతు వెన్నెముక్క అంటారు కాబట్టి రైతులకు ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ నాయకుడు అయితే పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తాడు, అంటే పిచ్చి పిచ్చిగా పనిచేయడం కూడా కాదు, బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే రైతు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే అవగాహన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడో ఆ నాయకుడు నిజంగా దేశానికి ఉపయోగపడతాడు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వైద్య రంగ సంబంధించిన డెవలప్మెంట్స్, ఏ నాయకుడి ద్వారా డెవలప్మెంట్స్ పెరుగుతున్నాయి, ఏ నాయకుడు వైద్య రంగానికి సంబంధించిన వాటిలో ఎంత చక్కటి అంటే ప్రజలకు ఎంత చక్కగా దాని యొక్క అవగాహన కలిగించేలా కానివ్వండి. అదే రకంగా ఎన్ని మనకి అంటే ఫ్రీగా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోవడం అని కాదు అక్కడ అర్థం. అంటే ఎంత సమగ్రంగా ఆ ఫండ్స్ వాడగలుగుతున్నారు మెడికల్ రంగాలకు సంబంధించినటువంటి. అదేవిధంగా మనం ఏదైనా ఇప్పుడు ఇస్తున్నాము అలా అప్పులు చేస్తూ పంచిపెట్టడం కాదు ఇక్కడ. ఎవరైతే అప్పులు చేయకుండానే మనం సంపదను సృష్టించగలుగుతున్నాము, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన దేశ నాయకుడు కానివ్వండి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఆర్ ఒక సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్రజల యొక్క ధనాన్ని, ఎందుకంటే ఇదంతా మన డబ్బులు, మనకు ఎవరైనా పంచుతున్నారంటే కూడా మన డబ్బులే మనం పంచుకుంటున్నాం, మళ్ళీ మనం కడుతున్నాం ఆ రేట్లు పెరిగిన దాంట్లో. కాబట్టి ఆ యొక్క ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అది మళ్ళీ సంపదగా మార్చేటువంటి టాలెంట్ ఏ నాయకుడికి ఉంది. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే యూత్కి ఎటువంటి ఇవి కలిగించగలుగుతున్నారు అంటే, ఇవాళ రేపు ఏమిటి అంటే, ఇవాళ యూతే రేపు దేశానికి వెన్నెముక లాంటి వారు. ఎలా అయితే రైతు ఎలాగో అదేవిధంగా యూత్కి ఎటువంటి సదుపాయాలు కలిగించగలుగుతున్నారు. యూత్కి కేవలం ఏదో గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేయడం అని కాదు, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని హామీలు ఇచ్చేసి దాని తర్వాత 5 ఏళ్ళు పోయిన తర్వాత అయ్యో మేము ఇంత ఇచ్చాము అంత ఇవ్వలేకపోయాం ఏదో మళ్ళీ చెప్పేయడం, అలా కాదు. యూత్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, సెల్ఫ్గా ఎంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ చేయగలుగుతుంది. వేరే కంపెనీస్ చూడండి, ఇతర కంపెనీస్, ఇప్పుడు కియా ఉంది, లేకపోతే రకరకాల కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ని ఎంతవరకు దేశంలోకి వచ్చేలా చేయగలుగుతున్నారు, దాని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగింపజేయగలుగుతున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని జాబ్స్ని గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా చాలా దేశాలు మనం చూసాం, అక్కడ చాలా ఇబ్బందులు పడినటువంటివి. అలా అవ్వకుండా ఏ నాయకుడు మనకి చేయగలడు అనేటువంటి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈక్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వర్గం వారికే పూర్తిగా సపోర్ట్ చేసేసి మిగతా వాళ్ళందరూ మనుషులు కాదన్నట్టుగా వాళ్ళకు మాత్రమే అన్నీ సమకూరుస్తూ మిగతా వాళ్ళకి ఏమి సమకూర్చకుండా చేసేటువంటి నాయకుడు కూడా మనకొద్దు. అందరికీ సమానంగా చూసేవాళ్ళు, అందరూ ఒకలాగే చూడగలగాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇవ్వగలగాలి. అదేవిధంగా ఇవి కలిగిస్తూ దేశ రక్షణ కోసం మనం చూడండి, ఇప్పుడు మన యొక్క రక్షణా దళం ఎంతవరకు పటిష్టంగా ఉంది. ఎందుకంటే రక్షణ కనుక సరిగ్గా లేకపోయినా దేశం లోపల కావచ్చు, సరిహద్దుల్లో కావచ్చు, ఏ నాయకుడు ఉన్నప్పుడు మనకి రక్షణ కరెక్ట్గా ఉంది, మనం భయభ్రాంతులకు గురవకుండా ఉన్నాము అనేటువంటిది కూడా ఎంపిక చేసుకోవడంలో సమగ్రంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏదో స్కూల్స్ కట్టేస్తున్నాము, కాలేజీలు కట్టేస్తున్నాము అన్నట్టు కాకుండా సిస్టమ్ ఎంతవరకు మార్చగలిగింది అంటే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పుడు ఆ చదువు సంస్కారాన్ని పెంచుతూ ఎట్ ఏ సేమ్ టైం మనకి విద్య ఎలా తోడ్పడుతుంది, వాళ్ళకి ఆ విద్యలో కూడా ఏదైనా ఒక నేర్చుకునేలాగా, అంటే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయామండి కానీ అది దేనికి ఉపయోగపడలేదు అంటూ ఉంటారు. అలా కాకుండా విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి మార్పులు తీసుకురావడం వల్ల ఒక పిల్లవాడు పెద్ద అయిన తర్వాత తన సొంత కాళ్ళ మీద తాను
నిలబడడానికి ఈ ఎడ్యుకేషన్ ఎంతవరకు తోడ్పడుతుంది అనే దాని గురించి, అదేవిధంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీడిపి అంటూ ఉంటారు. మన దేశ జీడిపి ఎంత పెరుగుతూ ఉంటే అంత బాగుంటుందని మన దేశం. ఏ నాయకుడు మన దేశ జీడిపిని పెంచగలిగాడు, భవిష్యత్తులో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉండబోతుంది అనేటువంటిది. అదేవిధంగా కేవలం ఏదో మన దేశాన్ని పెంచుకుంటూ రక్షణ వ్యవస్థ పెంచుకోవడమే కాకుండా ఫ్రెండ్లీ అంటే ఇతర దేశాలతో మనం స్నేహ స్వభావంగా ఏ దేశ నాయకుడు అంటే ఏ నాయకుడు వచ్చినప్పుడు దేశంలో స్నేహ స్వభావం కానివ్వండి, లేనట్లయితే ఇతర దేశాలతో స్నేహంగా ఎంత ఫ్రెండ్లీగా తయారయ్యాం, దాని ద్వారా మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఒక దేశం కనుక మిగతా దేశాలతో స్నేహంగా ఎంత ఎక్కువ దేశాలతో స్నేహంగా ఉంటే ఆ యొక్క దేశం అంత ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అలాగా ఏ నాయకుడు వచ్చినప్పుడు మనకి ఇతర దేశాలతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎంత జరుగుతూ ఉంటే మనం తయారు చేసినట్టు వేరే దేశాల్లో అమ్మగలుగుతాం. ఎంతసేపు వేరే దేశాల్లో ఉన్నది మాత్రమే మనం కొనుక్కుంటే మన దేశం పెద్ద దేశంగా ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఎంత ఇంపోర్ట్ చేయగలిగితే, ఫ్రెండ్లీగా ఉండగలిగితే అంత పెరుగుతూ ఉంటుందండి. అలాగా ఏ దేశాలతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఏ దేశాలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేటువంటి అవగాహన ఉండాలి ఒక నాయకుడికి. లేనట్లయితే ఇప్పుడు ఫ్రెండ్గా ఉన్నట్టుండి మనకే ఇబ్బంది పెడతాడు. కాబట్టి అటువంటి పూర్తి అవగాహన తెలుసుకోవడం. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే ఎన్నికలు ఉంటాయో ఇతర దేశాలు కూడా ఈ నాయకుడు రాకపోతే బాగుందని అంటే అటువంటి కుట్రలు పనేటువంటిది కూడా ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి ఆ యొక్క దేశాలతో ఎలా ఉంటున్నాడు ఏంటనేటువంటి నాయకుడు కూడా మనకు కావాలి. అదేవిధంగా డెసిషన్స్, ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే ఈ డెసిషను మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత అయ్యో ఇది మనం తీసుకుంది రాంగ్ డెసిషన్, దీన్ని మార్చేసుకుందాం అని మార్చేసే నాయకులు, లేకపోతే ఏదైనా ఒకటి ప్రారంభిస్తే అది ప్రారంభించింది ఆగకుండా కొనసాగేటువంటి నాయకులు మనకు కావాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎంత డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక క్లియర్గా ఒక ప్రణాళిక ఉండేటువంటి నాయకుడు మనకు కావాలి. అంతేగాని ఏదో దోచేసుకుంటున్నాము, తినేస్తున్నాము, ఏదో పంచిపెట్టేస్తున్నాము అనేటువంటి నాయకుల వల్ల మనకు ఒదిగేది ఏమీ లేదు. ఇది ఎవరైతే ఈ యొక్క అవగాహన అంతా క్లియర్గా మీరు ఎన్నికలు అయ్యే వరకు మీరు ఎవరైతే క్లియర్ చేసుకొని ఓటు వేస్తారో దాని ద్వారా మన దేశం బాగుంటుంది, మనందరము బాగుంటాము. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.